ఎన్నో రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగు కప్పుకొని వైసీపీ కోసం పనిచేస్తూ నేను ఆంధ్రప్రదేశ్ మేధావిని అని చెప్పుకుంటున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ముసుగు తొలగే సమయం దగ్గరలోనే వచ్చింది. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కథనాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ అలాగే సన్నిహితుల దగ్గర ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పుకున్నట్టు వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేటట్లు ఆయన ప్రసంగాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి కూడా నేను ఆంధ్రప్రదేశ్ మేధావిని, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే నేను పనిచేస్తున్నా, అట్లాగే ఆంధ్రప్రదేశ్లోనే ఎవరైతే వెల్ఫేర్స్ బాగా చేస్తున్నారో వాళ్ళ కోసమే నేను పనిచేస్తున్నానని చెప్పినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ అవసరం వస్తే ప్రత్యక్షమైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించడం కోసమే మరి పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తాజాగా ఆయన ముసుగు తొలగిపోయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మేము గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, అయ్యా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు పార్టీ మారాలనుకుంటే మారండి, దయచేసి ఆంధ్రప్రదేశ్ మేధావి అనేటువంటి ముసుగులో మాత్రం ఉండొద్దు. ఒకటి. రెండవది, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపద వచ్చిన ప్రతిసారి ప్రత్యక్షమయ్యి ఆయన్ని ఆపద నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే టిటిడి దేవస్థానంలో లడ్డూ కల్తీ విషయంలో కూడా మనోడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బయటకు వచ్చి వైవి సుబ్బారెడ్డి నేనే బ్రాహ్మణుడు అయితే వైవి సుబ్బారెడ్డి నాకంటే పెద్ద బ్రాహ్మణుడు, వాళ్ళ ఇంట్లో పొద్దున్న లేస్తే నల్లావు మోకం చూడండి, వాళ్ళు ఎటువంటి పనులు చేయరు అంటే చూడండి, ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డిని కాపాడాడు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఈ మందులు ఏంటో తెలుసా, దీని తయారీ ఏంటో తెలుసా, దీనికి ప్రభుత్వానికి ఎంత డబ్బులు మిగులుతుందో తెలుసా, ఇలాంటి మాటలతోటి ఇబ్బంది పెట్టినటువంటి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భూము, బ్రిటిషియన్ ఎంపైరు, అసలు ఈ బ్రాండ్స్ ఎక్కడ తయారవుతుందో తెలియదు, ఈ బ్రాండ్స్ని ఎవరు తయారు చేస్తారో తెలియదు, ఈ బ్రాండ్స్ వాడితే ఏమవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ నిజాలన్నీ కూడా దాచిపెట్టేసి మరి 2019 నుంచి 2024 వరకు కూడా క్వార్టర్ మందు 230 రూపాయలు ఉంటే అది కల్తీ మందు అయినప్పటికీ కూడాను అత్యధిక రేట్లకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్నా కూడా మన మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలా, కనీసం దాన్ని ఖండించలా. చంద్రబాబు నాయుడు గారి టైంలో తయారైనటువంటి మందులు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి, అన్ని రాష్ట్రాలలో అమ్ముతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు చేసే మందులు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తయారవుతున్నాయి, అవి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమ్ముతున్నారు. వీటి గురించి మాత్రం వీటిలో నాణ్యతా ప్రమాణాల గురించి కానీ బహుశా ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలియకపోవడం వల్ల వాటి గురించి ఆయన చెప్పలేదేమో నేను అనుకుంటున్నాను. అంటే గత 9 ఏళ్ళు కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాంగ్రెస్ ముసుగు వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేశారనే దానికి కోకొల్లడం ఉదాహరణలు ఉన్నాయి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి మైలేజ్ పడిపోయిన ప్రతిసారి ప్రెస్ మీట్లు ఇచ్చి డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తున్నాడు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ప్రజల యొక్క మైండ్ సెట్ ని మార్చడం కోసం. నేను మేధావిని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి మైలేజ్ కోసం జాకీలు వేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు తాజాగా ఇక మరికొన్ని రోజుల్లో ఆ ముసుగు తొలగిపోతుంది, తొలగిపోయి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు.